మద్యం కేసు నుంచి బెయిల్పై విడుదలైన వైసీపీ నాయకుడు లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 4 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు. దీన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించట్లేదు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. 71 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ తర్వాత ఇటీవలే రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. అయితే ఆయా జిల్లాల్లో నాయకులు తిరుపతిలోని తన నివాసంలో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. త్వరలో అనంతపురం, సత్యసాయి, నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ 3 జిల్లాలకు చెందిన అధ్యక్షులు, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. అదే కాకుండా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిధ్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు చోటు దక్కింది. త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.